హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధివత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే పుణ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభానాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుకుమ వ్యామోహదచ్చితరాణి తృణాయమేనే అస్మద్గురో భగవతోత్సదైకసింధో రామానుజస్య చరణం శరణం ప్రపద్యే మాతాపితాయ మతయత్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజస్యన కులపతేవ కులాభిరామం శ్రీమత్తంద్రిగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మహదాహయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహన్ భక్తాంధ్రిరేణు పరకాలయతీంద్ర విశ్రాం శ్రీమత్పరాంకుశమునం ప్రణతోస్మి నిత్యం. ఎందరో మహాత్ములు, అందరికీ వందనములు. పేరున కాకుండా పెద్దలు, పూజనీయులైనటువంటి వేదికనే కాదు ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా వందనములు చేస్తూ భాగవతం 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 అన్నటువంటి భాగవతాన్ని వ్యాస భగవానుడు అలాగా నడుస్తూ ఉంటాడు. నడిచినప్పుడు నారద మహాముని అలాగ వీధిలో వెళ్తున్నాడు. అప్పుడు హలసులు, మందబుద్ధి పనులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్ణములీ కలియుగ మందు మానవులు కావున నిజకి సర్వసౌఖ్యమై అలవడు నేమిటంపడము ఆత్మకు శాంతి మునియంద్ర చెప్పవే అని వ్యాస భగవాను నారదుని అడిగితే, బాగుంది భాగవతాన్ని భాగవతం రాయమని నారద మహాముని చెప్తాడు. భాగవతాన్ని సంస్కృత భాషలో దేవభాషలో రాస్తాడు వ్యాస భగవానుడు. దాని కుమారులైనటువంటి ఆ సుఖయోగిని ప్రచారం చేయమని వదులుతాడు వ్యాసుడు. అలాగే వెళ్తూ సుఖయోగి సుకుడుగో శివులేఖపై జల చూసి తోయములందు లద్దకు చలింపక తీరలొల్లగా దేవ కన్యకరు సుఖయంసులంకచలంగా వ్యాసుని చూసి సుకుములందరించి సిగ్గున సృజ్జిరందరు దీనిది. ఆ సుకుడు దిగంబరుడు వెళ్ళిపోతున్నాడు. దేవకన్యకలు అక్కడ సరస్సులో స్నానం ఒడ్డు మీద బట్టలు పెట్టి చేస్తున్నారు. ఆ శుకుల్ని చూసి వీరు కూడా బట్టలు ఎక్కడక్కడ వదిలేసి దగ్గరికి చుట్టూ మోకేస్తున్నారు. అంటే కర్మ మర్మాలు ఏమీ తెలియనటువంటి శుకుడిని వీరు కూడా దేవకన్యకులు దిగంబరులయ్యే అక్కడికి వెళ్తే ఆయన చూశాడు. ఇంతలో ఆ సుఖయంసు ఎంకచలంక వ్యాసుని చూసి సుఖములను ధరించి సిగ్గున సృష్టిందరు దీనిది. వ్యాస భగవానుడు సుఖ ఆయన అంత దూరంలో పిలిచి ఆయన ఇలా కనబడిన వెంటనే ఇలా బట్టల దగ్గరికి వెళ్ళి ఎవరి బట్టలాలు కట్టుకున్నారట దేవకన్యకులు. అప్పుడు మరి పరీక్షిత రాజు దగ్గరికి శుకుడు వెళ్ళి ఏమి మృతులని ఇంత భయంపు బలంపు లోపలన్మాలము సంభవం భుజల మానవ కోట్లకు సావురిచ్చనౌగాన హరిందలంపునిక కల్గదు జన్మము నీకు దాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యము ఉచి జీవలంబు ఇది మేధిని లోపల జీవకోటికి సతతము సంభవించు సహజంబిది స్వార హుత సర్ప సంహతులను దప్పినాకటను పంచతనొందడు నట్టి జీవుడాపదలను ఉంది పూర్వమగు పాప ఫలంబు భుజించునవ్వడు. అంటే సర్పము చేత కానీ హుత అగ్ని చేత కానీ దప్పిగా నీరు అందక కానీ ఎండక దొరికి ఎక్కడా ఏది అవకాశం లేని దగ్గర దాహంకి దొరికిపోయి కానీ ఆహారం లేక దొరికిపోయి కానీ పూర్వజన్మ కర్మ వల్ల గతించిపోతుందయ్యా. ఈ భాగవతాలను విను,
వింటే మీకు మోక్ష మార్గం అవలీలగా ఉంటుందని ఆ శుకుడేమో పరీక్షితు రాజుకి ఈ భాగవతాన్ని చెప్తాడు. ఇందులో వామనావతారం అంటే జయ విజయులు అన్నటువంటి విష్ణు ద్వార పాలకులు ఇద్దరు, ఆ ఇద్దరు అక్కడ ఉన్నారు. అప్పుడు సనక సనందనాథులు నారాయణుడు దర్శనం చేసుకోవడానికి వస్తారు. వస్తే వాళ్ళు అడ్డేస్తారు. ఇప్పుడే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు, మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు, కుదరదు అని. అప్పుడు మీరు బహు జన్మలు ఎత్తుదురుగాక అని వాళ్ళు శపించారనమాట ఆ నందరాజులు ఋషులందరూ. అంతలో ఏటేటి మీ గొడవలుకొని అసలు నారాయణుడు దగ్గరికి వచ్చాడు. ఇలాగ మాకు ఇన్ని జన్మలు మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండాలని వాళ్ళు శపించారు, మరి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మరి మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఉండలేము అని ఆ జైవిజులు అన్నటువంటి వారు అంటే, అయితే 3 జన్మల్లో నాకు విరోధులుగా వస్తారా, లేకపోతే ఈ ఇన్ని జన్మలలో మీరు నాకు ఇష్టమై వస్తారా, మీరే చేర్చుకోండి అంటే, తొందరగా నీ దగ్గరికి చేరిపోవాలి కాబట్టి 3 జన్మల్లో మీకు విరోధిగా అయినా మేము వచ్చేస్తాము అన్నారు. అలా 3 జన్మల్లో మరి హిరణ్యకశిపుడు ఒక జన్మ, ఈ జైవిజులే. రావణ కుంభకర్ణులు 2వ జన్మలో, దంతవక్రుడు శిశుపాలుడు 3వ జన్మలో, 3 జన్మలలోన మళ్ళీ మోక్షాన్ని పొందుతారు. అయితే హిరణ్యకశిపుడు అన్నటువంటిది, హిరణ్యాక్షుడు దేవలోకం వెళ్ళి అందరినీ కూడా ఎవరైనా సరే నాతో పట్లు కుస్తీనికి వస్తారా అని పిలిస్తే ఎవరము మేము సరిపోమే, దేవేంద్రాది సహితంగా కూడా మేము ఎవరము సరిపోము అనేసరికి భూమిలో ఒక పంది భూమిని సరిచేస్తుంది, ఆ పంది మీతో సరిపోద్దేటో అని వాళ్ళు అన్నారు. అంటే భూమి మీదకి వచ్చినాడు హిరణ్యాక్షుడు. వచ్చి భూమి మొత్తం అంతటికి తిరుగుతాడు, ఆ పంది కనబడపోయేసరికి భూమిని సరిచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు కదా, ఏదో కింద ఉన్నదేటది ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువమని 2 చక్రాల మీద ఇరుసు మీద మన నాటు బండి పర్వం ఎలా ఉంటుందో అలాగే ఈ భూమిని భగవత్ నిర్మాణం అలా ఉంచాడనమాట. ఒక చక్రాలని తప్పించాడు, ఒక ధ్రువాలని తప్పించాడు. తప్పిస్తే సగము భూమి నీటిలో పడిపోయి ఆర్తనాదాలు, జీవులన్నీ ఆర్తనాదాలు చేస్తాం. రక్షించిన మహాత్ములు ఎవరు లేరా, నీటిలో మునిగిపోయి ఊపిరాడక మేము పరమైపోయినటువంటి స్థితిలోనికి మేము వెళ్ళిపోతాను, రక్షించండి అనేసరికి అంతటా నీలబోలే జగదాత్ముడు యజ్ఞవరాహమూర్త అత్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహములు కురాక్రాంతము చేసి క్రంబర ధరాతల మంబుల మీద నిలిపి విశ్రాంతి వహింపజేసి గుణశాలి తిరోహితుడయ్యనయ్యడం. ఆ వరహ గుర్రాలు కూడా వచ్చి ఆ ముక్కు మీద పెట్టి చుట్టూ చక్రంలో తిప్పి ఒక్క దెబ్బ కొట్టిందట. కొట్టేసరికి హిరణ్యాక్షుడు చచ్చినాడు. అంబుల మీద నిలిపి ఇప్పుడు భూమి నీటి మీద తేల్చే ఉంచాడు పరమాత్మ. భూమి నీటి మీద తేలున్నది. ఆలోచించండి ఖచ్చితంగా. మనం కొంత దూరంగా నీటి కోసం మిషన్ పెట్టి అంటే బోర్లుగా నేస్తే మట్టి ముందొచ్చినట్టుగా రాదు, అలాగలాగలాగా తగ్గిపోయి మరీ ఇంక లోతుకి వెళ్ళిపోతే మట్టే రాదు, నీరే వస్తుంది. అటువంటి ఇంకా టెంక్ లోపలికి వెళ్తే అసలు నీరే ఉంది. భగవత్ నిర్మాణమైనటువంటి పడవ ఇది. ఈ భూమి ఒక అంతస్తులతో కూడినటువంటి కొన్ని సరుకులు విదేశాల నుండి మన దేశం రావడానికి పెద్ద స్టీమర్లు కొన్ని వేల బస్తాలు ఏదైనా పట్టుకొని కానీ వచ్చేస్తున్నాయి కదా సముద్రం మీదని. మరి ఇంత బరువుతో వచ్చినటువంటి పడవలు మునిగిపోతాయి. ఆ ఇంజిన్ పడవలు పెద్ద పడవలు కాదు, పెద్ద ఒక ట్రైన్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా ఒక పడవలో పట్టేస్తుంది. అటువంటి పడవలు నీటి మీద వస్తున్నాయి అంటే మునిగిపోవడం లేదు కదా. అలాగా ఈ భూమి నీటి మీద తేలించి నారాయణుడు ఆ పరమాత్మ ఉంచాడు. ఎప్పుడు ఉంచుతాడో ఏటి కలియుగ మందు మానవుడు కావునయ్యది సర్వసౌఖ్యమై అలవడు లేని కల్పడము ఆత్మకు శాంతిని నిరంతర చెప్పవే. అలాగా
హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడుకి ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు మొదటి నుండి, ఎందుకంటే ఆడే అంత దుర్మార్గుడు, మరి ఈ హిరణ్యకశిపుడికి పుట్టినటువంటి వాడు ఇంకెంత దుర్మార్గుడు అని దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతాడు. ఆ అమ్మని తీసుకెళ్ళిపోతుండగా మధ్యలో నారద మహాముని ఎవరు కలిసి ఆయన్ని విడిపించి ఆ అమ్మని తెస్తుండి ఏదో భాగవత సంబంధమైనటువంటిది చెప్తూ ఉంటే ఆ అమ్మ నిద్ర బడలికిలో ఉండి ఆ అమ్మ పడుకుండిపోతే గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డను వినేస్తాడు. అదంతా ఆ వైరాగ్య భావనంతా ప్రహ్లాదుడు విని తనయందు అఖిల భూతములందులొక పంగి సమహితత్వమును జరుపువాడు పెద్దల పొడగల్ల పృచ్చుని కైవడి శ్రేరి నమస్కృతు చేయువాడు కన్నులోకి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు దైవతములంచు గురువుల తలచువాడు వేలలందులు బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప తను హృద్భాషల సత్యము శ్రవణముల్ దాసత్వముల్ వందనాచలముల్ శ్రావయు ఆత్మలో వెరుకయు సంకీర్తన చింతనంబముని 9 భక్తి మార్గముల సర్వాత్మహరిన్నమ్మి సత్యముట భద్రమంచు దళచు సత్యము దైత్యోత్తమ సత్యము దైత్యోత్తమ అని ఆ విధంగా ఏడిగా నీ దేవుడు హిరణ్యకశిపుడు తండ్రి ప్రహ్లాదుడు ఏడి నీ దేవుడు ఎప్పుడూ ఆశంతల్లో ఏడి ఇందువలనని సందేహము వలదు చక్రి సర్వోపగతుడెందు ఎదకి చూసిన నందంతే గలడుదాన వాగ్రని వింటే. ఎక్కడ ఆ ప్రహ్లాదుని మాటకి ప్రతి గట్టి పలకలో కూడా ప్రతి వస్తువులో కూడా వ్యాపించున్నాడట నారాయణుడు. అప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు చూసుకో అన్నాడు. అరిచేతితో స్తంభాన కొట్టాడు. 2 ఫైట్లయ్యి అంతటలీల పోలే నరసింహావతారం సగుడయ్యడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిమో మహాప్రీతిలో కుమారయంసు వ్యాసుండు తీరంగ వృక్షములందయ తల్బలచిధ్వనులు సక్కరేయమున్నట్టి భూతమయుంద్రకెద బాలరాయణి తపోదని ఆక్రమిందీమని గోషులు లేక పైజన చూసితోయములందు లబ్ధకు జలింపక శీలలొల్లక చల్లువాడి దేవకన్యకలు హాసుకయం సుయంక జలంగ వ్యాసుని చూసి అంశుకుములో ధరించి సిగ్గున శృతినందరు దీనిది. ఆ విధంగా వెళ్తూ ఎవడు బలిచక్రవర్తి ఈ ప్రహ్లాదునికి విరోచనుడికి బలిచక్రవర్తి. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళేసరికి వామనవతారం ఎత్తి వెళ్తాడు. ఎవరివాడవెవ్వడము సంవాస స్థలం బియ్యదీయడకున్నీవలు జంచుటం సఫలమయ్యం వైషము జన్మము కడుతన్యాత్ముడనై తినీమకము యోగ్యం బయ్యనా కోరికల్ కడతేరు సుహృతంబులై యశుకులల్ కళ్యాణమిక్కాలము వరువాడవెవ్వడము స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాత్మర విధాన విహర్తకు విధ్వరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి అన్నాడు. సరే, వరచాలంబులో మాడలోపలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో వివృక్షాలంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ కండము కాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమ ఒడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాక్షులు అశ్వంబులు నిశ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితమైన 3 అడుగుల మేరయే త్రావకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. అప్పుడు శుక్రాచార్యుడు గురువు సామాన్యుడు కాదు, నువ్వు 3 అడుగులు ఇస్తానన్నాడే, అది
నిత్య ప్రమాదంలో పడిపోతావు, ఇళ్లకు అబద్ధమాడిమని శుక్రాచార్యుడు గురువు గారు చెప్తాడు బలిచక్రవర్తికి. యజమాన చిచ్చితిని మహాత్మక మహీగృహస్థధర్మంబునిదే అర్ధంబు కామంబు యశమును వృత్తియుడయ్యది ప్రార్థింపనిత్తునరియు అర్ధలోబంబులార్చి పొమ్మను చెట్లు పలికి లేదులు కంటే పాపమెత్తి ఎట్టి దుష్టల్మునిలే బలించదగాని సత్యహీనుని భావజాలను సుబలుకదే తొల్లి భూకేలి బ్రహ్మతోడ సమరణ నుండి తిరుగత సత్తు కంటే బలికి బొంక కలితమును బరగు కంటే మానదనులకు భద్రము మరియు గలదే. అభిమానదనుడికి సత్యము కంటే ధనమైనటువంటి దానికి ఏమయ్యా ఉన్నది, అబద్ధం ఆడిమంటారు అని బలిచక్రవర్తి ఆడడు. అటువంటి భాగవతంలో ఘట్టాలు ఎన్నో.